సభకు నమస్కారం. ఎంతో బిజీగా సాగుతున్న ఈ యాంత్రిక జీవనంలో ఈ పేరెంట్స్ డేకి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిల్లల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువుల మీద ఎంతుందో తల్లిదండ్రుల మీద అంతే ఉంది. ఒక స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ కావాలంటే ఆ తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో అవసరం. అందుకే ఈ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్స్తో పాటు బెస్ట్ పేరెంట్స్ అవార్డ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఫంక్షన్కి బహుమతులు ప్రదానం చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ని సస్పెన్స్ లో పెట్టాం, మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని. నౌ ఐ ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ మిస్ కీర్తి, మిస్ ఇండియా. ఇప్పుడు బహుమతుల ప్రధానోత్సవం. మొదటి బహుమతులు: స్పోర్ట్స్లో సెకండ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి బబ్లు, స్టడీస్లో థర్డ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి పప్పి. నౌ we are inviting Pappi, Bablu and their parents. Please come on to the dais. వీరికి మిస్ కీర్తి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. Congratulations. Thank you. Congratulations. ఎక్స్క్యూజ్ మీ, ఈ శుభ సందర్భంలో అమ్మా నాన్నల గురించి కాస్త మా స్టూడెంట్స్కి చెప్తారా? తప్పకుండా. అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకు, నీలలో వెలసిన ఆ బ్రహ్మ పేరు అమ్మా. అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకు. అనుబంధానికి అనురాగానికి తొలి తొలి రూపం అమ్మంటే. నాన్నంటే తోడురా, నీ వెంటే నీడరా. అమ్మైన స్త్రీ జన్మారుదైన పుణ్యం రొమ్ముల్లో నింపింది ప్రేమామృతం. పేగు చీలి ముడత పడిన పొత్తి కడుపు చర్మం స్త్రీ జాతి త్యాగాలు రాసున్న గ్రంథం. మమ తెరిగిన మాతృత్వం తరగని అందం. అది తెలియని సౌందర్యం, దొరకని స్వప్నం. అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకు.
నాన్నంటే తోడురా నీ వెంటే నీడరా నేను పాలించే మహారాజు పేరు నాన్న. అమ్మంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో. ఆహా ఓహో ఇన్నాళ్ళకి అల్లుడా మజాకా అనిపించావయ్యా. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? నీ కూతురు మిస్ ఇండియాగా తిరిగి వచ్చినందుక, లేక తన చేతుల మీదుగా నేను ప్రైజ్ తీసుకున్నందుక? చిచ్చి, ఆ పాపిస్ దాని గురించి మాట్లాడకు. ఏనాడైతే నిన్ను నీ బిడ్డని కాదని వెళ్ళిపోయిందో ఆనాడైతే నా కూతురుగా చచ్చింది. మరి ఆనందం దేనికి? ఆలస్యమైన మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నందుకు. ప్రియా నువ్వు భార్యాభర్తలైనందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఏంటలేదు హనీమూన్ కి టికెట్లు ఏమైనా ఏర్పాటు చేయనా? ఇదిగో నువ్వు మరీ దూరం వెళ్తున్నావు. మేమిద్దరం పెళ్లి చేసుకున్న భార్య భర్తలు కాలేదు. మరి పేరెంట్స్ డేకి పిల్లల్ని సంతోష పెడదామని అమ్మా నాన్నలా నటించాం. ఈ విషయం పిల్లలకు చెప్పావు అనుకో, వాసిపోతుంది నీకు. రెగ్యులర్ గా వాడుతుండు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. దొరికిపోయావన్నాడు, ఫుల్గా దొరికిపోయావు. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా. సుందరమోగుడు గారు, సుందరమోగుడు గారు, ఏంటండి ఇది? నా ఇంటికి టూలెట్ బోర్డు పెట్టారు. ఆ ప్రశ్న గురు నేను కదా కమలాసనం. నువ్వు అడిగిన ప్రశ్న నేను వెయ్యాలి. మీరు కాదండి, నేను అడగాలి. అవునవును, ఆవిడే మా ఆవిడే అడగాలి. అడుగు. ఏమిటయ్యా చెప్పా పెట్టుకుంటే ఇల్లు ఖాళీ చేసేటివేనా? ఆంటీ గారు. ఆంటీ నేను కాదు, జయసుధ. నేను ఇల్లు ఖాళీ చేయటం ఏంటి? చూడండి జెంట్లమెన్ గా. అది అర్జుందే, దొంగ ఆ చిరంజీవిదే. దొంగ దొంగ అది మండరత్నంది. దొంగలు పడినట్టున్నారా? అది అరుస్తుంది. ఏడి ఏడి దొంగడేడి? తెలీదండి, నా సామాన్లు మొత్తం ఎత్తుకుపోయారు. మేడం మేడం నేను కాదు, రాజేంద్ర ప్రసాద్. నిజం చెప్పు. మా ఇద్దరు సామాన్ కాజేసి ఎవరికి అమ్మేశావు? ఓ నాయన, నాకేం తెలుసు. నేను మా ఆవిడ మార్నింగ్ షో సినిమా చూసి వచ్చేసరికి టూలెట్ బోర్డులు తగిలించున్నాయి. నీకు ఫోన్ చేద్దాం లోపలికి వెళ్ళాం. ఈ లోగా నువ్వు వచ్చి పిలిచావు. చూడండి బాబు. వీడెవడండి బాబు? మోహన్ బాబు. రావులమ్మ మా ఆవిడ కాదు, విజయశాంతి. వైఫ్ ఆఫ్ వరప్రసాద్. చంపేస్తాను. ఎవరికంటే మా సామాన్ పోయి మీ పెడతాండి. మళ్ళీ మీ కాలేంటి? మీ సామాన్లు ఎక్కడికి పోలేదు. ఈ ఏడు ముందే ఆడొచ్చు కదా. సీన్ బిగినింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాను. ఒక్కడనాడా? ఇంతకు మా సామాన్లు ఎక్కడ ఉన్నాయి? రోడ్ నెంబర్ 10, హౌస్ నెంబర్ 11 లో ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్లారు. నేనే. ఇద్దరు కుడికాయలు లోపల పెట్టండి. కుడికాలు లేదు, ఎడం తొడలేదు. ఏంటి ఇలా మార్పిడి? ఆ మమ్మీ డాడీ ఒకటైపోయారు కదా, ఇద్దరు ఒకే ఇంటి ఉంటే బాగుంటుందని పిల్లలు గొడవ చేశారు. కాదంటే మీ బండారం బయటపడిపోద్దని నేను ఇల్లు మార్చేశాను. వాళ్ళు గొడవ చేశారా? నువ్వు డ్రామా చేసావా? నిజం, ఈ లవంగ మీద ఒట్టు. ఈయనే డ్రామా చేశారు. కాదు, వాళ్ళే గొడవ చేశారు. డాడీ మమ్మీ మన కొత్తిల్లు భలే ఉంది డాడీ. ఇక్కడే ఉన్నాం మమ్మీ. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారయ్యా. మీకు కూడా బాగా నచ్చుతుంది. లోపలికి రండి. రండి. అది బెడ్రూము, ఇది లైబ్రరీ రూము, ఇది కిచెన్. ఇంటి వాస్తు అదిరిపోయింది. ముఖ్యంగా ఆ మాస్టర్ బెడ్రూమ్ మరీను. అబ్బా, అంత అదిరిపోయిందా? ఏది చూపించు. ఇదిగో చూడు. ఎవరిని అడిగిల్లు మార్చా? అడగడం ఎందుకు అల్లుడు? ఎలాగో మీ ఇద్దరు భార్యాభర్తలు అయిపోయారు కదా. మేము అయ్యింది అమ్మా నాన్నలం, భార్యాభర్తలం కాదు. అమ్మా నాన్న కావాలంటే ముందు భార్యాభర్తల వాళ్ళమ్మా, లేకపోతే లోకం ఒప్పుకోదు. మేము లోకం కోసం కదా అమ్మా నాన్నలో అయింది, పిల్లల కోసం. ఆ పిల్లలు నమ్మాలి అంటే ఇలా మీరు వేరు వేరు ఇళ్లలో ఉంటే నమ్మరు. ఎందుకు నమ్మరు?
ఎలా నమ్ముతారండి? ఇంట్లో నాన్న ఎదురింట్లో అమ్మ ఉంటే నమ్ముతారా? ఒకవేళ నమ్మినా నిన్నటిదాకా రాక్షసాంటి రాక్షసంకుల్ అన్నవాళ్ళు సడన్ గా ఇప్పుడు మమ్మీ డాడీ అంటే విన్న పక్క వాళ్ళు ఏమనుకుంటారు? ఇదేదో సెటప్ అనుకుంటారు. చూడు బాబు, పిల్లలు మిమ్మల్ని అభిమానించాలి, అనుమానించకూడదు. అందుకే షిఫ్ట్ చేశాం. ఇక్కడైతే ఎంచక్క మొగుడు పెళ్ళలా ఉండొచ్చు. పక్కింటి వాళ్ళ దృష్టిలో బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. అలాగే మీ మనసును కూడా విశాలం చేసుకుంటే పిల్లల కోసం. లవంగం లాయర్ గారు రమ్మన్నారు కదా, వెళదాం పదా. రేపు కదండి సన్నాసి. ఇవ్వాలే పదండి. ఆశీర్వదించాల్సిన చేతులతో అర్థిస్తున్నాను. ఆ పసివాళ్ళకి అమ్మా నాన్న అనే అమృతాన్ని రుచి చూపించారు. దాన్ని విషంగా మార్చకండి. ఆలోచిస్తుంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ అయితే మాత్రం ఒకే ఇంట్లో ఎలా ఉంటావు? మన ఇద్దరికి మన లిమిట్స్ తెలుసు, కమిట్మెంట్స్ తెలుసు. పొరపాటు జరిగే అవకాశమే ఉండదు. వేరువేరేలలో వేరువేరుగా ఉండటం కంటే ఒకే ఇంట్లో వేరువేరుగా ఉందాం. ఎలాగో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. కిచెన్ హాల్ కంబైన్ గా ఉపయోగించుకుందాం. రెంట్ కూడా బాగా ఎక్కువ కదా. ఇద్దరం చెరుసాకం చేసుకుందాం. అలాగే పనులు కూడా. ఏమంటావు? సరే, నేను పిల్లలు ఇక్కడ పడుకుంటాం, మీరు వెళ్ళి ఆ గదిలో పడుకోండి. ఆ గదిలో ప్రియా ఉందిగా. ఉంటే ఏమైంది? మీరు మమ్మీ డాడీ లేగా ఓ చోటు పడుకోవచ్చుగా. విన్నావా లవంగం? పిల్లలకి ఎలాంటి డౌట్లు వస్తున్నాయో. కాన్వెంట్ చదువులు, కంప్యూటర్ బ్రెయిన్లు, టోటల్ గా జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది. ఫాస్ట్ డాడీ, ఆ రూమ్ లో మమ్మీ ఒక్కతే ఉంది, వెళ్ళి అక్కడ పడుకోవచ్చుగా. నిజం చెప్పు, ఇది నీ డైరెక్షనేగా.